టెస్ట్ క్రికెట్లో 2025 మరుపురాని ఏడాదిగా మిగిలిపోనుంది. సౌత్ ఆఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడం నుంచి ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ విజయం వరకు ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది టెస్ట్ క్రికెట్లో సౌత్ ఆఫ్రికా అసాధారణ ప్రదర్శన కనబర్చింది. WTC ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించడంతో పాటు టీమిండియాను సొంత గడ్డపైనే 2-0తో వైట్ వాష్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. టెంబా బౌమా నాయకత్వంలో సౌత్ ఆఫ్రికా జట్టు తిరుగులేని జట్టుగా అవతరించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2023-25లో సౌత్ ఆఫ్రికా వరుస సిరీస్ విజయాలతో ఫైనల్కు అర్హత సాధించింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టు ఉండడంతో సఫారీలకు ఓటమి తప్పదని భావించారు. కానీ టెంబా బౌమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా అందరి అంచనాలు తారుమార్చేసింది. లార్డ్స్ వేదికగా జరిగిన తుది పోరులో కంగారులను చిత్తు చేసిన సౌత్ ఆఫ్రికా జట్టు తాము చోకర్స్ కాదు టైగర్స్ అని నిరూపించింది. ఈ విజయంతో తమ 27 ఏళ్ల నిరీక్షణకు సఫారీలు తెరదించారు. 1996 తర్వాత సౌత్ ఆఫ్రికా ICC టైటిల్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. అనంతరం ఈ ఏడాది నవంబర్లో భారత పర్యటనకొచ్చిన సఫారీలు సరికొత్త చరిత్ర సృష్టించారు. టీమిండియాతో జరిగిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను సౌత్ ఆఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఉపఖండంలో తిరుగులేని జట్టుగా ఉన్న భారత్కు ప్రోటీస్ ఊహించని షాక్ ఇచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పోరాడి 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత్ గౌహతి టెస్టులో అయితే ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. సౌత్ ఆఫ్రికా జైత్రయాత్ర వెనుక కెప్టెన్ బౌమాది కీలక పాత్ర. బౌమా తన అద్భుత కెప్టెన్సీతో దశాబ్దాలుగా వెంటాడుతున్న చోకర్స్ ముద్రను చెరిపేస్తూ ప్రపంచ క్రికెట్కు సౌత్ ఆఫ్రికా సత్తా చూపించాడు. 2022లో సౌత్ ఆఫ్రికా టెస్ట్ జట్టు బాధ్యతలు చేపట్టిన బౌమా ఓటమి ఎరుగని నాయకుడిగా కొనసాగుతున్నాడు. అతడి కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. టెంబా బౌమా కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా 12 టెస్టు మ్యాచ్లు ఆడింది. అందులో 11 విజయాలు, 1 డ్రా ఉంది. అదేవిధంగా ఈ ఏడాదిలో 8 టెస్టులు ఆడిన సౌత్ ఆఫ్రికా 6 విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రా కాగా మరో మ్యాచ్లో ప్రోటీస్ ఓటమి పాలైంది. అయితే ఆ మ్యాచ్లో మార్క్రమ్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్గా వ్యవహరించాడు.